మన దేశం ఒక్క రోజుకి 1.6 కోట్ల లీటర్ల పెట్రోల్ వాడుతుంది. ఒక కొత్త ఇంధన మార్పు మన భవిష్యత్తుని మార్చుతుందా? E20 పెట్రోల్ వాడటం మనకు లాభమా లేక నష్టమా? ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మరియు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్క క్షణం ఊహించండి, మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళారు. అక్కడ ఫుల్ ట్యాంక్ చేయమని చెప్పారు. కానీ ఆ నాజిల్ నుండి బయటికి వస్తున్నది 100% పెట్రోల్ కాదు. అందులో కొంత భాగం ఇథనాల్ అనే పదార్థం ఉంది. దాన్నే ఇప్పుడు E20 పెట్రోల్ అని పిలుస్తున్నారు. మరి ఇక్కడ ఇథనాల్ అంటే అసలు ఏంటి? ఇథనాల్ని గడిచిన ఎన్నో దశాబ్దాలుగా షుగర్ కేన్, ధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల నుండి తీస్తున్నారు. ఇది ఒక రకమైన ఆల్కహాల్ ఫ్యూయల్. ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే 2030లోకి వెళ్లేలోపు మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడకూడదు. కాబట్టి పెట్రోల్లో ఇథనాల్ కలపడం తప్పనిసరిగా చేస్తుంది. అంటే ఇకపై బంకులో మీరు తీసుకునే పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ ఉంటుంది. దీన్నే మనం E20 పెట్రోల్ అని పిలుస్తున్నాం. కానీ ఇక్కడే చాలా ప్రశ్నలు మొదలవుతున్నాయి. E20 వాడితే మన వెహికల్స్కి ఏం జరుగుతుంది? ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుందా లేక తగ్గుతుందా? మనం లాభం పొందుతున్నామా లేక మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతాయా? ఈ వీడియోలో మనం E20 పెట్రోల్ గురించి పూర్తి వివరంగా ఒక న్యూట్రల్ వ్యూలో తెలుసుకుందాం. ముందుగా E20 పెట్రోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక ఫ్యూయల్ బ్లెండ్. బ్లెండ్ అంటే మిక్చర్ అని అర్థం. అంటే 80% నార్మల్ పెట్రోల్ ప్లస్ 20% ఇథనాల్ కలిపి తయారు చేస్తారు. ఇక ఇథనాల్ అంటే ఒక రకమైన ఆల్కహాల్ ఫ్యూయల్. మనం రోజు తాగే సాఫ్ట్ డ్రింక్ లేదా పర్ఫ్యూమ్స్లో కూడా దీన్ని చిన్న పరిమాణాల్లో వాడుతున్నారు. ఇది ప్లాంట్ బేస్డ్ ఫ్యూయల్ కాబట్టి పర్యావరణానికి కూడా దీన్ని క్లీన్ ఆప్షన్గా పరిగణిస్తున్నారు. ఇక ఇథనాల్ ఎలా వస్తుంది? ఇథనాల్ని షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు నుంచి వచ్చే మొలాసిస్ని ఫర్మెంటేషన్ చేసి తీస్తారు. లేదా అవసరానికి మించి పండిన మొక్కజొన్న, ధాన్యాలు, బియ్యం మిగులు ఉత్పత్తి నుంచి కూడా ఇథనాల్ని తయారు చేయవచ్చు. అంటే పెట్రోల్ బంక్లో మీరు E20 పెట్రోల్ ఫిల్ చేస్తే అందులో 80% ఫాజిల్ ఫ్యూయల్ నుండి మరియు 20% మన వ్యవసాయ పంటల నుండి వస్తుంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఇలా చేయడం వల్ల ఫారెన్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించవచ్చు, మన రైతులకు అదనపు ఆదాయం కూడా ఇస్తుంది, అలానే పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. అందుకే దీనిని గ్రీన్ ఫ్యూయల్ ఆప్షన్ అని కూడా పిలుస్తున్నారు. E20 పెట్రోల్ వాడితే మన వెహికల్స్కి ఏమవుతుంది? మన వెహికల్స్ మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో 1 by 1 తెలుసుకుందాం. ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే E20లో 20% ఇథనాల్ ఉంటుంది. పెట్రోల్తో పోలిస్తే కొంచెం లో ఎనర్జీ కంటెంట్ ఉంటుంది కాబట్టి చిన్న సంఖ్యలో మైలేజ్ కొంచెం తగ్గవచ్చు. కానీ నేటి ఇంజన్లు ఈ ఫ్యూయల్ వాడడం కోసం డిజైన్ చేయబడ్డాయి కాబట్టి పెద్ద తేడా గమనించకపోవచ్చు. ఇంజన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇథనాల్లో ఎక్కువ ఆక్టేన్ కలిగి ఉంటుంది. అందువల్ల ఇంజన్ స్మూత్గా రన్ అవుతుంది. నాక్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. మరియు టర్బో ఇంజన్స్లో, డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్స్లో కూడా E20 వాడడం చాలా సురక్షితం. మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇథనాల్ కొంత కొరెసివ్, కానీ నేటి కొత్త వాహనాలు దీన్ని తట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయి. ఫ్యూయల్ లైన్స్, గ్యాస్కెట్స్, సీల్స్, ఇంజెక్టర్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తాయి. రెగ్యులర్ సర్వీసింగ్తో వెహికల్స్కి ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఎన్విరాన్మెంటల్ విషయానికి వస్తే E20 వాడటం వలన కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. ఫలితంగా మన నగరాల్లో గాలి శుభ్రంగా ఉండి కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు E20 వల్ల మన దేశానికి, మన రైతులకు ఎలాంటి లాభాలు వస్తాయో డిస్కస్ చేద్దాం. మన దేశం ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుండి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇలా ఆ డబ్బు మన ఎకానమీ నుండి బయటికి వెళ్తుంది. కానీ ఇథనాల్ మన దేశంలోనే తయారవుతుంది. దీనివల్ల ఫారెన్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వడం తగ్గుతుంది. డాలర్లు సేవ్ అవుతాయి. అలా ఆ డబ్బు మన ఆర్థిక వ్యవస్థలోనే తిరుగుతుంది. రైతుల కోణంలో చూస్తే సాధారణంగా అవసరానికి మించి పండిన చెరుకు, మొక్కజొన్న, బియ్యం వంటివి వేస్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు వాటినే ఇథనాల్ ప్రొడక్షన్లో ఉపయోగించవచ్చు. దానివల్ల రైతులకు కొత్త మార్కెట్, అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. ఉదాహరణకి మహారాష్ట్రలో చాలామంది చెరుకు రైతులు పంట కోసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న చెరుకుని అమ్మడానికి మార్కెట్ దొరకక ఇబ్బంది పడతారు. ఇలా కొంత చెరుకు పాడవుతుంది. కానీ ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ వలన ఆ ఎక్స్ట్రా చెరుకుని డిస్టిలరీస్ ఎథనాల్గా కన్వర్ట్ చేసుకుంటాయి. దీనివల్ల రైతులకు పాడయ్యే పంట కూడా డబ్బుగా మారుతుంది. అలాగే మొక్కజొన్న పండించే రైతులకు కూడా కొత్తగా ఇథనాల్ ఇండస్ట్రీలో మార్కెట్ లభిస్తుంది. అదే కాకుండా ప్రైస్ స్టెబిలిటీ పెరుగుతుంది.
పంటలకు స్థిరమైన ధరలు వస్తాయి. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ లేకపోయినా ఇథనాల్ కోసం కాన్స్టెంట్ డిమాండ్ ఉంటుంది. రైతులు కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా ఇథనాల్కు ఉపయోగించే పంటలు కూడా పండించవచ్చు. ఇది వారికి లాంగ్ టర్మ్ సెక్యూరిటీని ఇస్తుంది. ఇప్పుడు E20 ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంప్లిమెంటేషన్స్ విషయానికి వస్తే మన దేశంలో ఇప్పటికే 2023 నుండి కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో E20 పెట్రోల్ సప్లై మొదలైంది. ఉదాహరణకి ఢిల్లీ, బెంగళూరు, పూణే లాంటి పెద్ద నగరాల్లో కొన్ని ఫ్యూయల్ బంక్స్లో ఇది అవైలబుల్లో కూడా ఉంది. గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే 2025 నాటికి దేశం మొత్తం E20 పెట్రోల్ని సప్లై చేయాలని ప్లాన్ చేస్తుంది. ఛాలెంజెస్ విషయానికి వస్తే మొదటగా ప్రొడక్షన్ కెపాసిటీ. మన దేశానికి అవసరమైనంత ఇథనాల్ తయారు చేయాలంటే చాలా పెద్ద సంఖ్యలో కొత్త డిస్టిలరీస్ ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు ఉన్న యూనిట్స్ సరిపోవు, కాబట్టి ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా మారవచ్చు. నెక్స్ట్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఇథనాల్కి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది. అది నీటిని వెంటనే పీల్చుకుంటుంది. అందుకే దాన్ని సాధారణ పెట్రోల్ లాగా స్టోర్ లేదా ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ కోసం కొత్త టెక్నాలజీ అవసరమవుతుంది. నెక్స్ట్, వెహికల్ కంపాక్టబిలిటీ. కొత్తగా రోడ్డు మీదకి వస్తున్న వెహికల్స్లో E20 సులభంగా వాడచ్చు. కానీ పాత వెహికల్స్లో కొన్ని సమస్యలు రావచ్చు. అందుకే వాటిని మార్చుకోవడం లేదా ప్రత్యేకమైన సర్వీసింగ్ చేయించుకోవడం అవసరమవుతుంది. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా మన ప్రభుత్వం ఒక్కొక్క సమస్యకు సొల్యూషన్ చూపిస్తుంది. రైతులకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. మన దేశం ఫారెన్ ఆయిల్ పైన డిపెండ్ అవ్వడం తగ్గుతుంది. ఇవన్నీ కలిపి చూస్తే E20 మన ఫ్యూచర్ వైపు వేసే ఒక పెద్ద అడుగు అవుతుంది. ఇది ఒక సింపుల్ ఫ్యూయల్ చేంజ్ మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు, పర్యావరణానికి ఒక పెద్ద మార్పు అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? E20 వల్ల మనకు లాభమా లేక నష్టమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెషన్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మైండ్ ఫీడింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మైండ్ ఫీడ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.